హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ అవర్స్లో లైవ్ అప్డేట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో చేస్తుంటాను. అండ్ ఇవాళ కూడా మార్నింగ్ మీరు చూసారనుకోండి, యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రైస్ యాక్షన్ అండ్ డేటా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కూడా నేను పెట్టాను. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు నెగిటివ్లో ఉన్నాయి. ఎప్పుడైతే డేలోస్ బ్రేక్ అవుతాయో ఫర్దర్ సెల్లింగ్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ నిఫ్టీ ఐటీ ఎక్కువగా వీక్గా ఉండే. సో ఇవాళ నేను ఇది అప్డేట్ చేసినప్పుడు 1400 to 1500 పాయింట్స్ నెగిటివ్లో ఉండే. దాని తర్వాత మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఓవరాల్గా క్లోజింగ్ నిఫ్టీ ఐటీలో 1900 పాయింట్స్కి దగ్గరగా మార్కెట్ క్లోజ్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే నిఫ్టీ ఐటీ వాళ్ళు చాలా ఎక్కువగా వీక్. సో ఆల్మోస్ట్ 5.5% నిఫ్టీ ఐటీ డ్రాక్ చేసింది. అండ్ ఇవాళ నిఫ్టీ 146 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే, సెన్సెక్స్ కూడా మీరు చూసారనుకోండి 550 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. బ్యాంక్ నిఫ్టీయే మార్కెట్లో పాజిటివ్గా ఉండే హోల్డ్ చేయడానికి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి, అగైన్ ఇవాళ మళ్ళీ ఒక రివర్సల్ క్యాండిల్, దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే బ్యాంక్ నిఫ్టీ సింపుల్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. ఓకే, సో ఒకవేళ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతూనే వెళ్తుంది. ఈ బ్రేక్ ఏదైతే ఈ మధ్యలో రేంజ్లో ఉంటుందో ఇక్కడ నో ట్రేడింగ్ జోన్ బ్యాంక్ నిఫ్టీలోనైతే. ఓకే, అండ్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉండేనో, ఆ గ్యాప్ని వల్ల మార్కెట్ టెస్ట్ చేసింది. మార్కెట్ ఇక్కడ మీరు చూసారనుకోండి టెస్ట్ చేసింది. అండ్ ఏదైతే మార్కెట్లో 2 days మార్కెట్లో లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది. నిన్న ఒక పాయింట్ చెప్పాను మీకు, మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది 26,000 ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ అని కూడా మార్కెట్లో చెప్పాను. మార్కెట్ అక్కడ నుంచి మీకు లాస్ట్ వీడియోస్లో చూసినట్టయితే, సో ఇక్కడ ఫస్ట్ మార్కెట్ రిజెక్షన్ వచ్చింది అండ్ మార్కెట్ నిన్న డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది ఇక్కడ నుంచి. అండ్ ఇవాళ మార్కెట్ స్లైట్లీ డౌన్ సైడ్, మళ్ళీ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఎప్పుడైతే మార్కెట్ ఇది లోస్ బ్రేక్ చేసిందో మార్కెట్ డౌన్ సైడ్ 25,800 కూడా బ్రేక్ చేసేసింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీలో వచ్చేసి 25,700 to 25,780 లెవెల్. ఏదైతే ఈ సపోర్ట్స్ ఉన్నాయో ఈ సపోర్ట్స్ లెవెల్స్కి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో మార్కెట్ ఆల్రెడీ ఈ లెవెల్స్ కింద మార్కెట్లో లో చేసింది కానీ క్లోజ్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నో ఇదొక సపోర్ట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ సపోర్ట్స్ ఇవి. సో మార్కెట్ ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ బౌన్స్ అవ్వాలనుకోండి, బయర్స్ సపోర్ట్ తీసుకోవాలంటే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి. లేదంటే మార్కెట్ 25,700 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు, ఇక్కడ మార్కెట్ 25,500, 550 లెవెల్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో సింపుల్ అండ్ క్లియర్. రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తుంది అనుకోండి, సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడ 25,700 కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ 5 minutes కానీ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్ కానీ క్యాండిల్ క్లోజ్ చేసింది 25,700 కింద అంటే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్కి. ఓకే, అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేయాలి, అట్లీస్ట్ ఒక ½ an hour to 1 hour హోల్డ్ చేయాలి. అండ్ అప్పుడు మార్కెట్ అట్లీస్ట్ 25,800 పైన మార్కెట్ 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ హోల్డ్ చేస్తే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ ఇది నేను చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో నేను ఇక్కడ దానికన్నా చిన్న టైం ఫ్రేమ్ ఇక్కడ నేను నిఫ్టీ 75 minutes టైం ఫ్రేమ్ ఉంది ఇక్కడ. సో ఇదే బెస్ట్, ఇక్కడ నేను పెట్టాను 75 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు క్లియర్లీ అర్థం చేసుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇది బిగ్ క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 25,600 అండ్ 25,465. ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. దాని తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ ఉంది ఈ పర్టికులర్ ఏరియా దగ్గర. అండ్ ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాని ఇప్పుడు మార్కెట్ టెస్ట్ చేసింది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఫస్ట్ ఇనిషియల్గా మార్కెట్ 25,800 లెవెల్ బ్రేక్ అవ్వాలి అప్ సైడ్కి. లేదంటే మార్కెట్ ఇక్కడ 25,896 ఈ రెండు లెవెల్స్ కనుక స్ట్రాంగ్లీ బ్రేక్ అయినాయి అనుకోండి, దెన్ అప్పుడు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే,
సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ 2 లెవెల్స్ మార్కెట్లో బ్రేక్ అవుతాయి, అప్పుడు అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఇక్కడ మీకు 25,700 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు 25,600 అండ్ 25,500 వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసారనుకోండి కంటిన్యూస్లీ ఇదే జోన్లో ఉంది, నో ట్రేడింగ్ జోన్ బ్యాంక్ నిఫ్టీలోనైతే. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే జోన్స్ ఉన్నాయో మార్కెట్ ఈ కంటిన్యూస్లీ ఈ జోన్ మిడ్ పాయింట్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 60,900 లెవెల్ పైన మార్కెట్ వెళ్తే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ గ్యాప్ రీఫిల్ చేయాలంటే మార్కెట్ 60,500 కింద ఉంటే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఎంట్రీ జోన్ బ్యాంక్ నిఫ్టీలో అయితే. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా అయితే హోల్డ్ చేస్తుంది, బట్ నో ట్రేడింగ్ జోన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెన్సెక్స్ పెట్టుకుందాం. సెన్సెక్స్లో ఎక్స్పైరీ అయింది ఇవాళ. సో సెన్సెక్స్ మీరు చూసారనుకోండి ఇవాళ మార్కెట్ డౌన్ సైడ్ 84,000 నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి 83,600 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఈ జోన్ ఒక సపోర్ట్ లెవెల్, యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ దగ్గర సెన్సెక్స్ కూడా ఉంది. ఓకే, రేపు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ లో వచ్చేసి 83,500 లెవెల్ లో ఉంది. సో ప్రైస్ కనుక రేపు 83,500 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్కి టువర్డ్స్ 83,000 లెవెల్ ఇక్కడ వరకు మార్కెట్ రావచ్చు. అప్పుడు మీరు పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి 82,789 లెవెల్ ఆర్ 83,000 ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఈ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, అండ్ అప్ సైడ్కి రావాలంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో సెన్సెక్స్లో కూడా ఈ జోన్లో బయర్స్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ 84,000 లెవెల్ పైన ప్రైస్ మళ్ళా కనుక తీసుకెళ్తే దెన్ అప్పుడు మనం అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో సింపుల్ ప్లాన్, సెన్సెక్స్లో 84,000 లెవెల్ పైన మళ్ళీ ప్రైస్ వెళ్తే అప్పుడు మీరు బులిష్ ప్లాన్ చేయవచ్చు. లేదా మార్కెట్ 83,500 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి బెరిష్ ప్లాన్ చేయవచ్చు ఇక్కడ మనం సెన్సెక్స్లో. ఓకే, క్లియర్. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియంకి వెళ్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసామనుకోండి నిఫ్టీ 25,800 లెవెల్ దగ్గర మనకి కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. అండ్ 26,000 లెవెల్ దగ్గర కూడా 2,53,000 అండ్ దానిపైన 26,100 200 లెవెల్స్ దగ్గర కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ మీరు చూసారనుకోండి 25,600 లెవెల్ అండ్ 700 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కిందకి వెళ్తే ఇంకా కూడా 25,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది, కాల్ సైడ్ స్టిల్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది నిఫ్టీ యాజ్ పర్ డేటా. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత బిట్కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ మనం పెట్టామనుకోండి ఇక్కడ యాజ్ ఆఫ్ నో US30 160 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ US Tech 100 పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్లో ఎక్కువగా పాజిటివ్నెస్ కనిపిస్తుంది 300 పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ 127 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అంటే ఏషియన్ మార్కెట్స్, మన మార్కెట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ మార్కెట్ ఏషియన్ మార్కెట్లో ఒక్క దాంట్లో మనకి నెగిటివ్ కనిపిస్తుంది. రిమైనింగ్ US మార్కెట్స్ అండ్ యూరోప్ మార్కెట్స్ 2 పాజిటివ్లో కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో చార్ట్ పెడతాను. సో క్రిప్టో కూడా ఇక్కడ మనం 75 మినిట్స్ టైం ఫ్రేమే పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో నిన్న క్రిప్టోలో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసాం. సో ఈ జోన్లో ట్రేడ్ ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి క్రిప్టోలో ఆల్మోస్ట్ 1,800 to 1,500 to 1,800 పాయింట్స్ నిన్న ఈవినింగ్ క్యాప్చర్ చేసాం ప్రీమియం ఛానల్. ఓకే, అగైన్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ జోన్స్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ అండి. సో మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని టెస్ట్ చేస్తూ ఉంది. అది వచ్చేసి 68,000 లెవెల్, అది వచ్చేసి వీక్లీ సపోర్ట్ లెవెల్ మనకి బిట్కాయిన్లో. సో యాజ్ ఆఫ్ నో దాని కింద ఉంది కాబట్టి ఇది వీక్లీ రెసిస్టెన్స్ అయిపోయింది. ఓకే, సో ప్రైస్ ఈ లెవెల్స్ కింద ఉంది, రెసిస్టెన్స్ అయింది అండ్ ఈ జోన్లో మార్కెట్ బ్రేక్ చేసింది వీక్లీ సపోర్ట్ లెవెల్ బిట్కాయిన్లో. సో బిట్కాయిన్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ బిట్కాయిన్ ఇక్కడ 68,839 స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మా స్ట్రాంగ్లీ బులిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ మనకి బౌన్స్ కనిపిస్తుంది, ఈ జోన్లో బౌన్స్ కనిపిస్తుంది మార్కెట్. సో ఇది ట్రాప్ చేయడానికి కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఈ పర్టికులర్ జోన్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి
ట్రై చేయండి. ఒకవేళ బుల్లిష్లో ట్రై చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్లో ట్రై చేయాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ వెళ్ళనివ్వండి. మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఎటువంటి రిజెక్షన్ అన్న కనిపించినా, ఇక్కడ నుంచి ఎటువంటి రిజెక్షన్ అన్న కనిపించింది అనుకోండి, ఏదైనా బేరిష్ క్యాండిల్ కనిపించి స్ట్రాంగ్లీ కనిపిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ ప్లాన్ చేయొచ్చు. అండ్ టువర్డ్స్ మళ్ళీ ఏదైతే నిన్నటి లో ఉందో అది టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది బిట్కాయిన్లో. అండ్ ఈవెన్ ఇథీరియంలో కూడా బిట్కాయిన్లో మనకి 68,000 to 68,800 ఇంపార్టెంట్ ఏరియా బిట్కాయిన్లో రెసిస్టెన్స్ ఏరియా. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అప్పుడు మార్కెట్ ఒక టార్గెట్ వచ్చేసి 70,000 లెవెల్, 69,500 లెవెల్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఒకవేళ 68,800 పైన ఉంటే ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి 75,000 వరకు కూడా బిట్కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఈ రెండు లెవెల్స్ పైన వెళ్తే. ఓకే, సో డౌన్ సైడ్కి ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాను నేను. సో స్లైట్లీ హయ్యర్ టైం ఫ్రేమ్ 75 మినిట్స్ కావాలి ఒక క్యాండిల్ క్లోజ్ కావాలంటే. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ అగైన్ మళ్ళీ వచ్చేసి 67,500 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో అగైన్ మీరు బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి 66,500 అండ్ 66,300 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినాయి అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు బిట్కాయిన్. ఓకే, క్లియర్ బిట్కాయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఇక్కడ ఇథేరియం పెడతాను. ఇథేరియం వచ్చేసి యాజ్ ఆఫ్ నో 2000 లెవెల్స్ కింద ఉంది. సో ఇథేరియం కూడా అంతే సెల్ ఆన్ రైజ్. ఇక్కడ మీరు చూసారనుకోండి పర్టికులర్లీ ఈ ఏరియా. సో ఈ ఏరియా మీరు చూస్తే సో ఇక్కడ ఒక కలర్ కూడా చేంజ్ చేస్తాను నేను. సో బెస్ట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. కలర్ చేంజ్ చేసుకుందాం, రెడ్ కలర్ పెట్టుకుందాం. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ట్యాప్ చేస్తూ ఉంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. క్లియర్ సెల్ ఆన్ రైస్. మార్కెట్ ఫాలో అయింది అండ్ రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ వచ్చింది అనుకోండి. సో అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి 1950 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్కి. సో ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ రావచ్చు. అండ్ పాజిటివ్గా మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ అట్లీస్ట్ మార్కెట్ ఈ 2000 లెవెల్ పైన మళ్ళీ బ్రేక్అవుట్ కావాలి, హోల్డ్ చేయాలి. అండ్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో రెసిస్టెన్స్ లెవెల్స్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండాలి. అట్లీస్ట్ వచ్చి 2050 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం పాజిటివ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్పుడు మార్కెట్ 2100 వరకు అండ్ దానికన్నా పైకి మార్కెట్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఇథేరియంలో కూడా సెల్ ఆన్ రైస్ అండ్ బిట్కాయిన్లో కూడా సెల్ ఆన్ రైస్. బిట్కాయిన్లో కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది? బిట్కాయిన్ వచ్చేసి మనకి ఇక్కడ 68,800 పైన అంటే 68,800 పైన స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్తేనే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నాకు ఇక్కడ స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. బికాస్ నిన్న ఈ పర్టికులర్ పాయింట్లో వాల్యూమ్స్ చూడండి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఎటువంటి వాల్యూమ్స్ లేవు. ఈవెన్ ఈ జోన్ బ్రేక్ అవ్వాలంటే స్ట్రాంగ్లీ వాల్యూమ్స్తో బ్రేక్ అయినాయి అనుకోండి, దెన్ అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలంటే మా కమ్యూనిటీలో కూడా ట్రేడ్ చేయాలంటే నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి యూట్యూబ్కి రండి అండ్ దాని తర్వాత కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. కోర్సెస్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియోస్ మీరు చూడండి, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిగార్డింగ్. సో ఈ వీడియోస్ చూసిన తర్వాత కంప్లీట్గా నాలెడ్జ్ వస్తుంది మీకు. దాని తర్వాత మీరు దేంట్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు ట్రేడ్ చేయొచ్చు. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ దీంట్లో నా సజెషన్ అయితే ఫ్యూచర్స్, మీరు కావాల్సి ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఉంటుంది. 5:30కి ఎక్స్పైరీ అయిపోతుంది. ఎవ్రీడే ఎక్స్పైరీ బెనిఫిట్ కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నట్టయితే. ఓకే, సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత మీరు నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్. ఇక్కడ ఎవ్రీడే నేను అనాలిసిస్ పెడతాను అండ్ అనాలిసిస్తో పాటు ట్రేడ్స్ పెడతాను. ఇవన్నీ ట్రేడ్స్ మీరు చూస్తున్నారు కదా, ఒక పర్సన్ 1000 పాయింట్స్ క్యాప్చర్ చేసినాయి అండ్ ఇవన్నీ కూడా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మెంబర్స్ బుక్ చేసినాయి. సో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇది నేను నిన్న ట్రేడ్ తీసుకుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్ షాట్. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో, సో ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఎవ్రీ డే ఇక్కడ నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉంటుందో టీటీటీ అని, ఇది కూడా మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకే, క్లియర్. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ క్రిప్టో కానీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.